హాయ్ వ్యూయర్స్, నేను మీ డాక్టర్ కేఎస్ఎస్ గోపినాథ్ శ్రీ గౌతమి నర్సింగ్ హోమ్. ఇవాళ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, ఐబిఎస్ అంటారు, దాని గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనేది ఒక ఫంక్షనల్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ డిజార్డర్. యూజువలీ ఇది పెద్ద పేగుకి సంబంధించింది. దీని కాజెస్ ఏముంటాయంటే యూజువలీ ఎగ్జాక్ట్ కాజ్ అయితే తెలియదు ఇప్పటి వరకు, కానీ సమ్ ట్రిగ్గర్స్ ఉంటాయి. స్ట్రెస్, అలాగే సర్టెన్ ఫుడ్స్ ట్రిగ్గర్స్ ఉంటాయి వీళ్ళల్లో. సో హార్మోనల్ చేంజెస్ కూడా ఒక్కొక్కసారి విమెన్లో మోస్ట్ కామన్గా ఉంటాయి. లెస్ దాన్ 50 years ఏజ్ వాళ్ళలో వస్తూ ఉంటుంది. అలాగే మోస్ట్లీ ఈ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే అబ్డామినల్ క్రాంపీ అబ్డామినల్ పెయిన్, అప్పుడప్పుడు సడన్గా అబ్నార్మల్ కాంట్రాక్షన్స్ జరుగుతాయి పెద్ద పేగులో. దానివల్ల క్రాంపీగా ఉండటము, మ్యూకస్ ఇన్ ద స్టూల్స్ ఫామ్ చేయడం, అలాగే లూజ్ అంటే డయేరియా, ఆల్టర్నేటివ్గా కాన్స్టిపేషన్. అలాగే ఇంకా లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కూడా మీరు మార్చుకోవాల్సి ఉంటుందండి ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్లో. సో దీనికి డయాగ్నోసిస్ అనేది ముఖ్యంగా మన రోమ్ 4 క్రైటీరియా అని మాకు తెలుస్తుందండి. ఆ క్రైటీరియా ప్రకారమే దీన్ని డయాగ్నోస్ చేయగలం. ఇది డయాగ్నోస్ చేసే ముందు ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అండ్ సీలియాక్ డిసీజెస్ని రూల్ అవుట్ చేసుకోవాలి. దాని తర్వాతే ఇది 100% ఐబిఎస్ అని మనం డయాగ్నోసిస్ పెట్టగలం. ప్రత్యేకంగా అంటూ సిటీ స్కాన్, ఎంఆర్ఐ, బ్లడ్ టెస్ట్లు, అలాంటి స్టూల్ టెస్ట్లు అలాంటివి ఏమీ లేవండి దీనికి. సో దీనికి అతి ముఖ్యమైన ప్రివెంటివ్ కేర్ అంటే అంటూ ఏముండదు. ఒక ఫుడ్ మ్యాప్ డైట్ అనేది ఉంటుంది. ఆ ఫుడ్ మ్యాప్ డైట్ ఏంటంటే ఫెర్మెంటబుల్ డైసాక్రైడ్స్, ఆలిగోసాక్రైడ్స్, మోనోసాక్రైడ్స్ అండ్ పాలియాల్స్ అనేది ఒక కంటెంట్ ఆఫ్ ఫుడ్ ఉంటుందండి. ఆ ఫుడ్ మ్యాప్ ప్రకారం మీరు మెయింటైన్ చేస్తే మీకు ఈ ప్రాబ్లం నుంచి విముక్తి ఉంటుందండి. ఇట్స్ ఎ క్రానిక్ కండిషన్. అంటే ఇలా ఎక్యూట్ కండిషన్ వచ్చి మందుల ద్వారానో ఆపరేషన్ ద్వారానో ఇది తీరదండి. ఇది మొదటగా మనం అతి ముఖ్యంగా సైకలాజికల్గా మనం వాళ్ళకి పేషెంట్స్కి హెల్ప్ చేయాలి. 2 మెడికేషన్స్ కంపల్సరీ త్రూ అవుట్ వేసుకోవాలి డాక్టర్ చెప్పినట్టు. అలాగే 3 ఈ ఫుడ్ మ్యాప్ రెజీమ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈజీ టు ఫాలో ఐబిఎస్ డైట్ పిరమిడ్. ఈ పిరమిడ్ ప్రకారం 100% తినే ఫుడ్స్ ఏంటి, అలాగే కాషన్ తోటి తినే ఫుడ్స్ ఏంటి, అసలు తినకూడని వస్తువులు ఏంటి, ఈ కెఫైన్కి సంబంధించినవి బర్గర్లు, పిజ్జాలు, చీజ్లు, మిల్క్, ఆయిల్ ఇవి అస్సలు తీసుకోకూడదండి. అలాగే ప్రతి ఐబిఎస్ పేషెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది సైకలాజికల్గాను, అలాగే హెల్త్ పరంగాను, అలాగే వర్క్ పరంగాను చాలా డిస్టర్బ్గా ఉంటుందండి. ఎందుకంటే మాటికి ఇలాంటి అబ్నార్మల్ కాంట్రాక్షన్స్ వచ్చినప్పుడు పేషెంట్ వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. వీటిలన్నిటిని మనం వెళ్ళకూడదు, చేయకూడదు అంటే స్ట్రిక్ట్ ఫుడ్ మ్యాప్ డైట్ రెజీమ్ని మనం అవలంబించాల్సి ఉంటుంది. దీనికి ఎటువంటి సర్జరీ లేదు. సో మెయిన్గా ఇంపాక్ట్ అయ్యేది సైకలాజికల్గాను, స్ట్రెస్ పరంగాను, ఫుడ్ పరంగాను, ఈ అన్ని పరంగాను. ఫైనాన్షియల్గా కూడా కొంతమంది ఇబ్బంది పడతారండి. ఎందుకంటే ఏదో ఒక ట్రిగ్గర్ ఫుడ్ తినడం, దానివల్ల సివియర్ గ్యాస్ట్రోఎంటరైటిస్ రావడం, మాటికి డాక్టర్ దగ్గరికి రావడం, రాత్రి నిద్ర లేకపోవడం, స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉండడం, ఇవన్నీ జరుగుతాయి. సో సైకలాజికల్గా పేషెంట్ బాగా ఇంపాక్ట్ అవుతుంది వాళ్ళ లైఫ్ ఈ ఐబిఎస్ అనేది. సో ఈ ఐబిఎస్ అనేది ఈ మెడికల్ ప్రాక్టీషనర్స్ కానీ ఇలాగ డయాగ్నోసిస్ కంటూ ప్రత్యేకంగా మా దగ్గరికి పంపిస్తారు. కానీ దీనికి ఎటువంటి క్లినికల్ డయాగ్నోసిస్ అండి ఉన్న వాటిల్లో ఇది క్లినికల్ డయాగ్నోసిసే తప్ప ఇలాగ సిటీ స్కాన్ చేసి బయాప్సీలు చేసేది ఏం ఉండదు. 2 కండిషన్స్ని మనం రూల్ అవుట్ చేసుకోవాలి ఇది లేబుల్ చేసే ముందు. సో ఆ 2 కండిషన్స్ని ఒక్కసారి లేబుల్ చేసుకున్న తర్వాత మనం ఈ ఫుడ్ మ్యాప్ రెజీమ్తో పాటు ఎక్సర్సైజ్ రెగ్యులర్గా, డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్, డోంట్ స్కిప్ మీల్స్. 3rd one, యాడ్ సాల్యుబుల్ ఫైబర్ ఇన్ యువర్ డైట్. డోంట్ ఒక దగ్గర కూర్చోవడం అలా చేయకుండా యాక్టివిటీస్ అంటే ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేయండి. సో ఈ ఐబిఎస్ అనేది 100% ట్రీట్మెంట్ ఆప్షన్ అంటూ ఏమీ లేదండి. మనం లైఫ్ స్టైల్ అవలంబించి జాగ్రత్తగా మెడికేషన్స్ ఫాలో అవుతూ ఎక్సర్సైజ్ చేసుకుంటూ సాల్యుబుల్ ఫైబర్ తీసుకుంటూ ఉంటే మనం దీన్ని కొంతవరకు ప్రివెంట్ చేయొచ్చు. దిస్ ఈజ్ డాక్టర్ కేఎస్ఎస్ గోపినాథ్, శ్రీ గౌతమి నర్సింగ్ హోమ్. ఇలాంటి వీడియోస్ని చూడాలనుకుంటే హవీష్ మీడియాకి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.